ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేలా చెర్లపల్లి కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చిందన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆక్వా రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేసిన మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించడంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇక వివరాలు: ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న జిల్లాల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థూల రాష్ట్ర ఉత్పత్తి, జీఎస్డీపీ వృద్ధి, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, జలభద్రత, వ్యవసాయంలో సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ ఇయర్ మీరందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. మినిమం నెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, టెస్టింగ్ కూడా ఆన్లైన్ లో పెట్టాలి. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమం, దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం, కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్, మాక్సిమం 2 years టైం ఉంది. 2 years లో యు ఆర్ కంప్లీటింగ్ దిస్ ప్రోగ్రామ్. రాష్ట్ర బడ్జెట్పై త్వరలో అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు బడ్జెట్ అంశాల గురించి వివరిస్తామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన ఈరోజు మాట్లాడుతూ, బడ్జెట్ అంశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి తేదీలు ఖరారు చేస్తామన్నారు. ఈలోపు ఆయా జిల్లాల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే ఆర్థిక సంవత్సరం అసాధారణ వృద్ధి సంవత్సరంగా నిలవనుందని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఈశాన్య భారతంతో అనుసంధానిస్తూ చెర్లపల్లి కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చిందని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, భారతీయ రైల్వే ఆధునిక సాంకేతికతతో ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను తీసుకువచ్చిందని చెప్పారు. ఈ రైలు ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా నుండి రాజమహేంద్రవరం, విశాఖపట్నంకు వెళ్లే వారికి, ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందని వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన ప్రారంభమయ్యే ఈ రైలు సర్వీసును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పివి టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రశాంతి 14 నుంచి 15 ఏళ్ల వయస్సున్న 30 మంది బాలికలకు టీకాలను ఇచ్చారు. ఈ సందర్భంగా శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గర్భాశయ క్యాన్సర్ నుంచి మహిళలను రక్షించేందుకు ఈ టీకా కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 14 సంవత్సరాలు నిండిన బాలికలకు తప్పనిసరిగా హెచ్పివి టీకాను వేయించాలని సూచించారు. గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆక్వా రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీఎస్ఏడిఏ అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో విజయవాడ నుంచి ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మధ్య ప్రాచ్య దేశాలకు భారత సముద్ర ఆహార ఎగుమతులు కేవలం 3 నుంచి 4% మాత్రమేనని తెలిపారు. ఇతర దేశాలకు సముద్ర ఆహార ఎగుమతులు యథావిధిగా కొనసాగుతున్నాయని, కంటైనర్ల కొరత ఉందన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. అమెరికా మార్కెట్లో త్వరలో రొయ్యల డిమాండ్ పెరిగే అవకాశముందని, ఎగుమతుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించడంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి కీలక పాత్ర పోషిస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.
విజయవాడలోని ఈఎస్ఐసి ప్రాంతీయ కార్యాలయం 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భవన నిర్మాణ కార్మికులను ఈఎస్ఐ పరిధిలోకి తీసుకువచ్చే అంశం పరిశీలనలో ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ, భవన నిర్మాణ కార్మికులు కూడా ఈఎస్ఐసి ఇన్సూర్డ్ పర్సన్స్ దాంట్లో కలుపుతాం అతి త్వరలో ఈ ఇయర్ ఎండింగ్ లోగా అన్నారు. అదే కానీ జరిగితే 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు 57 రకాల వృత్తులు చేసుకుంటూ 30 లక్షల మంది పైబడి ఉంటారు. నిజంగా ఈ భవన నిర్మాణ కార్మికులకే గాని ఈఎస్ఐసి ఇంప్లిమెంట్ అయితే అందరూ కూడా గుండ్ల మీద చేసుకున్న కుటుంబాలు, కార్మిక కుటుంబాలు హ్యాపీగా పడుకోవచ్చు. అందులో రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణానికి అనుమతి ఉంటుందని తెలిపారు. హాల్ టికెట్ చూపిస్తే విద్యార్థులకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారని తెలిపారు. ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 6,42,000 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షలకు మొత్తం 3,415 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పోలీస్ అధికారులతో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజీ చేసుకోదగిన అన్ని క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. లోక్ అదాలత్ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 33 బెంచీలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేస్తూ, 14/3/2026 తారీఖున మనకి నేషనల్ లోక్ అదాలత్ జరగబోతుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఈ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఈ 2 జిల్లాల్లో ఉన్న కోర్టులన్నీ ప్రాంగణాల్లో లోక్ అదాలత్ జరగబడుతుంది. సివిల్ కేసులు, భూ తగాదాలు గాని, ప్రోనోట్ కేసులు గాని, చెక్ బౌన్స్ కేసులు గాని, మ్యాక్ట్ యాక్ట్ అంటే యాక్సిడెంట్ కేసుల్లో కూడా ఈ యొక్క రాజీకి అవకాశం ఉన్న కేసులన్నీ ఉన్నాయి. కావున ప్రజలందరూ కూడా మరి ఆ కోర్టు ప్రాంగణంలోకి వచ్చి మరి ఆ రోజు రాజీ చేసుకుంటారని అభ్యర్థిస్తున్నాం. రాష్ట్రానికి ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, దాదాపుగా 20,000 కోట్ల అప్పులను వాస్తవం కంటే ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చడంలోనూ ప్రభుత్వం విఫలమైందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి అవిలాల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుడా ఆధ్వర్యంలో వ్యర్థాల తొలగింపు పనులను పూర్తి చేశామని తెలిపారు. సుమారు 157 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుకు సంబంధించి 14 మీటర్ల వెడల్పుతో గట్టు నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. అలాగే తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రజల కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, క్రీడా ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. రైతులకు, భూ యజమానులకు రాజముద్ర, క్యూఆర్ కోడులతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందిస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పి. రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామంలో జరిగిన గ్రామసభలో నూతన పాస్ పుస్తకాలను ఆయన ఈరోజు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, కొత్త పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ద్వారా భూముల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చునని, వీటిని ట్యాంపరింగ్, నకిలీ చేయడం సాధ్యపడదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర ఉండటం ద్వారా బ్యాంకు రుణాలను పొందవచ్చునని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేలా చెర్లపల్లి, కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చిందన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆక్వా రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేసిన మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు. కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించడంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.